అందరికీ ప్రైజ్ ద లార్డ్. విగ్రహానికి పూజించనందుకు అగ్నిగుండంలో పడవేయబడిన శద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మీకు తెలుసా? రాజగు నెబుకద్నెజరు 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు గల ఒక బంగారు ప్రతిమను చేయించి దానిని బబులోను దేశంలో నిల్వబెట్టిస్తాడు. సకల విధముల గల వాయిద్యములను వినినప్పుడు ప్రతి ఒక్కడును ఆ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి. అలా సాగిలపడి నమస్కారం చెయ్యని వాడు ఎవడో తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడతాడని ప్రకటింపజేస్తాడు. అయితే కల్దీయులలో కొంతమంది రాజాగు నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారు తమ దేవతలను పూజించుటలేదని, తాము నిల్వబెట్టించిన ప్రతిమకు నమస్కరించుటలేదని తెలియజేస్తారు. అందుకు రాజు అత్యాగ్రహంతో వారిని పిలిపించి ఇది నిజమా అని అడిగి, మీరు వాయిద్యములు వినినప్పుడు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల సరి, లేదంటే తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడుదురని అంటారు. అందుకు వారు, ఇందును గూర్చి మాకు చింత లేదు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షింపగల సామర్థ్యుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, మీరు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమని చెప్తారు. అందుకు నెబుకద్నెజరు మిక్కిలి అత్యాగ్రహంతో అగ్నిగుండమును ఎప్పటికంటే 7 వేడిగా చేయించి అందులో పడవేస్తాడు. అప్పుడు వారికి ఏ హాని కలగదు, ఆ అగ్నిలో సంచరిస్తూ ఉంటారు. అది చూచి నెబుకద్నెజరు ఆశ్చర్యపడి వారిని బయటికి రమ్మని వారిని పరీక్షించి, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించి, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు, ఇందు నిమిత్తము ఈ దేవుణ్ణి తప్ప మరి ఏ దేవతలకు అయినను నువ్వు పూజిస్తే వారిని నాశనం చేస్తా అని ప్రకటిస్తాడు. మరియు ఈ ముగ్గురిని బబులోను దేశంలో హెచ్చిస్తాడు. ఆమేన్.